హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అతి ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్టుగా కాకుండా ప్రతి సబ్జెక్టుతో అనుసంధానం చేసుకుంటూ అన్వయించుకుంటూ మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎకానమీ కానీ, అదేవిధంగా పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ 3 విభాగాలు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేసినట్లయితేనే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3లో కరెంటు పాలిటీలో భాగంగా ఈ కేంద్ర మంత్రి మండలి కానీ, రాష్ట్ర మంత్రి మండలి కానీ వాటి యొక్క ఏర్పాటు, వాటికి సంబంధించిన అధికారాల మీద ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకనగా దాదాపుగా 2 నెలల్లో గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా మంత్రిమండలి ఏర్పాటు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రభుత్వ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మంత్రిమండలికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి ఎక్కువగా ఖచ్చితంగా 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ కేంద్ర మంత్రిమండలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 5వ భాగంలో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, 5వ భాగంలోని కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా కేంద్ర మంత్రి మండలి గురించి 74, 75, 77, 78 అధికరణలు తెలియజేస్తున్నాయి. పార్లమెంటరీ తరహా విధానం అనుసరించడం వలన ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి అనగా క్యాబినెట్తో సహా దేశ పరిపాలనలో వాస్తవమైనదిగా పనిచేస్తుంది. మనది పార్లమెంటరీ తరహా విధానం కావున ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి మాత్రమే వాస్తవ అధికారాలు చెలాయిస్తుంది. అనగా మనం పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించినప్పటికీ వాస్తవమైన పరిపాలన చేసే మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి. ఇక్కడ రాష్ట్రపతి కేవలం నామమాత్ర అధికారిగా మాత్రమే ఉంటాడు. 53వ అధికరణ ప్రకారం దేశపాలన రాష్ట్రపతి స్వయంగా కానీ లేదా ఇతర అధికారుల సహాయంతో కానీ, ఇక్కడ అధికారులు అనగా మంత్రిమండలి కింద ఉండే అధికారులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, ఈ విధంగా అంటే రాష్ట్రపతి స్వయంగా పరిపాలన చేయవచ్చు, ఇతరుల సహాయంతో చేయవచ్చు. మనది పార్లమెంటరీ తరహా విధానం కావున ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలే వాస్తవాధికారం చేస్తుంది. కానీ అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం కావున అక్కడ అధ్యక్షుడి నేతృత్వంలో పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. మరి 74, 75, 77, 78 ఈ అధికారంలో మంత్రిమండలి గురించి ఏర్పాటు గురించి ఏమి ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. 74 అధికరణ, 74లో మళ్ళా 2 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. ఈ 74(1) ప్రకారం దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని ఇచ్చేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి పనిచేస్తుంది. కీవర్డ్ ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి పనిచేస్తుంది 74(1) ప్రకారం. 74లో 2వ సబ్ ఆర్టికల్ ప్రకారం పరిపాలన విషయాల్లో రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చే సలహాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. అంటే ఈ మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే ఈ సలహా ఎందుకు ఇచ్చారు, ఈ సహాయం ఎందుకు చేశారు అనేటువంటి విషయాన్ని ఏ న్యాయస్థానంలో, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, కింది కోర్టులు ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. ఇక్కడ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనేది కీవర్డ్. మంత్రిమండలి సలహాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. ఈ మంత్రిమండలి సలహాలు అనేవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్గా ప్రశ్న అడగటానికి ఎక్కువగా అవకాశం ఉంది. మంత్రిమండలి సలహాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. 75 75వ అధికరణలో మొత్తం సబ్ ఆర్టికల్స్ 6 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ సబ్ ఆర్టికల్ చూద్దాం. ప్రధానమంత్రిని వారి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు రాష్ట్రపతి. 75(1) ఆర్టికల్ ప్రకారం ఏంది? నియామకం. ప్రధానమంత్రిని నియమిస్తాడు, అదేవిధంగా ప్రధానమంత్రి సలహా మేరకు ఇతరుల మంత్రులు ఏర్పాటు చేస్తారు. రీసెంట్గా కొత్తగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏర్పడింది.
ద్రౌపది ముర్ము గారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నియమించారు. అదేవిధంగా నరేంద్ర మోడీ సలహా మేరకు ఇతరుల మంత్రులను కూడా నియమించడం జరిగింది. నోట్ చూడండి, ఇంపార్టెంట్కి ఇక్కడ లోక్సభలో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని పక్షంలో రాష్ట్రపతి తన విచక్షణ మేరకు ప్రధానమంత్రిని నియమిస్తాడు. మరి మనకు లోక్సభలో దాదాపుగా 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీంట్లో సగం లోక్సభ స్థానాలను సాధించిన పార్టీ మెజారిటీ సాధించిన పార్టీగా గుర్తిస్తాం. లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో ఇక్కడ చూడండి, లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. ఈ విషయాన్ని 91వ సవరణ ద్వారా 2003లో మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు ఈ అంశం మీద ప్రశ్న చాలాసార్లు పోటీ పరీక్షలు అడగటం జరిగింది. మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత శాతం అని ప్రశ్న అడగటం జరిగింది. ఇక్కడ చూడండి, లోక్సభ సభ్యుల సంఖ్య చిన్న రాష్ట్రాల్లో 12 కంటే తక్కువగా ఉండరాదు. ఎందుకు ఉండరాదో చూద్దాం ఒకసారి. లోక్సభ సభ్యుల సంఖ్య 543. ఇది 15% అంటే 81 మందిని మంత్రులుగా ఉండవచ్చు. అంటే రాజ్యసభలోని సభ్యులుగా మరి లోక్సభలోని సభ్యులు అయినా కానీ మొత్తం కలిపిన 81 మంది మాత్రమే మంత్రులుగా నియమించడానికి అవకాశం ఉంది. చిన్న రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో 60 స్థానాలు ఉన్నాయి. మరి 60 × 15 తీసుకున్నట్లయితే కేవలం 9 మంది మాత్రమే నియమించడానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా పరిపాలన చేయాలంటే ముఖ్యమైన శాఖలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ముఖ్యమైన శాఖలు కనీసం గరిష్టంగా 12 మందిని నియమించే అవకాశం ఉంది. ఎక్కడ? చిన్న రాష్ట్రాలలో. ఇది చాలా కీవర్డ్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 75లో 2వ సబ్ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు. అంటే ఇక్కడ పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. 2 టైమ్ అనుకోండి, ఇక్కడ 2 టైం పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. మరి అంటే ఏంది? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటుంది. మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగించవచ్చును. మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. అంటే ఇక్కడ ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని బర్తరఫ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. కానీ ఇది చాలా సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కావున ఇప్పటివరకు అటువంటి అవకాశం మన దేశంలో ఏర్పడలేదు. నెక్స్ట్ 75లో 3వ సబ్ ఆర్టికల్ కేంద్ర మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఇక్కడ చూడండి, సమిష్టి అంటే ఏంది? కేంద్ర మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. అంటే లోక్సభలో మెజారిటీ ఉంటేనే కేంద్ర మంత్రిమండలి అధికారంలో ఉంటుంది. సబ్ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదా కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇక్కడ చూడండి, గుర్తించాల్సిన అంశం, ఎంపీలు మాత్రం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తే మంత్రిమండలి మాత్రం అంటే మంత్రులుగా నియమించబడిన సభ్యులు, ప్రధానమంత్రి ఇది ఎవరి సమక్షంలో చేస్తారు? రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 75లో సబ్ ఆర్టికల్ 5 ప్రకారం కేంద్ర మంత్రులుగా పనిచేసేవారు పార్లమెంటు సభ్యులై ఉండాలి. అంటే అది రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. ఒకవేళ పార్లమెంటు సభ్యుడిగా కాని వ్యక్తిని ప్రధానమంత్రిగా కానీ లేదా మంత్రిగా కానీ నియమించినట్లయితే వారు 6 నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నికైనా కావాలి లేదా నియమించబడాలి. అంటే ఎలక్షన్స్ ద్వారా అయినా గెలవాలి లేదా నామినేటెడ్ అయినా చేయబడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్హతలు 6 నెలల్లోగా పార్లమెంట్కి ఎన్నిక కావాలి. ఎన్నిక కాలేకపోయినా, నియమింపబడకపోయినా అతడు తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. 75(6) అధికరణ ప్రకారం మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. అంటే 6లో శాలరీస్ ఈ మంత్రిమండలిలోని సభ్యుల యోగం మరియు ప్రధానమంత్రి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 77వ అధికరణ దేశ పాలన రాష్ట్రపతి ద్వారానే నిర్వహించాలి. ఇక్కడ ఈ 77కి సంబంధించి పాలనకు సంబంధించిన అధికారులు దేశ పాలన రాష్ట్రపతి ద్వారానే చేయాలి. అంటే
ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా, ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా, అది విడుదలయ్యేటప్పుడు కానీ, అది ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా రూపొందించేటప్పుడు కానీ గెజిట్ అంటాం కదా, ఆ గెజిట్ అనేది రాష్ట్రపతి పేరు మీదనే విడుదల చేయడం జరుగుతుంది. మరి ఇందులోని 77లో 2వ సబ్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ద్వారా నిర్వహించే అంశాన్ని ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నించరాదు. రాష్ట్రపతి ద్వారా నిర్వహించే ఈ పాలనాంశాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడం జరగదు. ఇక్కడ ఎందుకంటే 74లో కూడా మంత్రిమండలికి 74 2 సబ్ ఆర్టికల్లో కూడా మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అని ఉంది కదా. ఇక్కడ కూడా అదే 2వ ఆర్టికల్, అక్కడ కూడా 74లో 2, 77లో కూడా 2వ ఆర్టికల్ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ప్రధాని సలహా మేరకు మంత్రిమండలి సభ్యులకు రాష్ట్రపతి శాఖలను కేటాయిస్తాడు. ముందు మంత్రిమండలి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రిని మరి మంత్రిమండలి సభ్యులు వారు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. చేసిన తర్వాత వారికి శాఖలనే కేటాయించడం జరుగుతుంది. అది 77లోనే 3వ సబ్ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 78వ అధికరణ. ఇది రాష్ట్రపతికి మరియు ప్రధానమంత్రికి మధ్య వారధిలా ఉండే నియమాలు. చూద్దాం. ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తారు 1వ సబ్ ఆర్టికల్ ప్రకారం. మరి 78లో 2వ సబ్ ఆర్టికల్ ప్రకారం మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవచ్చును. ఒకవేళ ముందైతే ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతి తెలియజేస్తాడు. ఒకవేళ తెలియజేయకపోయినా కానీ రాష్ట్రపతే స్వయంగా కూడా తెలుసుకోవచ్చును. అంటే మంత్రిమండలి యొక్క అధికారుల ద్వారా కానీ, మంత్రిమండలి సభ్యుల ద్వారా కానీ, ప్రధానమంత్రి ద్వారా కానీ స్వయంగా మంత్రిమండలి నిర్ణయాలనే తెలుసుకోవచ్చును. మరి 78లో 3వ సబ్ ఆర్టికల్ ప్రకారం ఏంది? మంత్రివర్గం సభ్యుల నిర్ణయాలు అవి వ్యక్తిగతమా లేక సమిష్టి నిర్ణయమా అనే అంశంపై ఎవరైనా కోరవచ్చు. అనగా ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిల్లును మంత్రివర్గం సరిగా పరిశీలించలేదని పునఃపరిశీలనకు రాష్ట్రపతి పంపించవచ్చు. వారు పునఃపరిశీలన చేసిన తర్వాత మరలా రాష్ట్రపతికి పంపించినట్లయితే రాష్ట్రపతి దానిని ఖచ్చితంగా ఆమోదించాలి. మరి ఈ మంత్రిమండలికి సంబంధించిన ఆర్టికల్స్ను సులభంగా ఎలా గుర్తించవచ్చు? సింపుల్గా ఒకే ఒక ఫ్లో చార్ట్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి. 74వ ఆర్టికల్ ఏంటి? మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్రపతికి సలహాని ఇచ్చేందుకు మంత్రిమండలి ఉంటుంది. 74 ప్రకారం మంత్రిమండలి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రపతికి సలహా కోసం మంత్రిమండలి ఉంటుంది. రౌండప్ చేసే కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మిగతాయి గుర్తొస్తుంది. ఇది సబ్ ఆర్టికల్ 1 ప్రకారం. సబ్ ఆర్టికల్ 2 ప్రకారం న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. నెక్స్ట్ 75లో దీనికి సంబంధించింది ఏంది? మంత్రులకు సంబంధించిన ఈ నిబంధనలు. ఇక్కడ ఫస్ట్ మంత్రిమండలి ఏర్పాటు, దీంట్లో నిబంధనలు 75లో నిబంధనలు ఉన్నాయి. ఏ నిబంధనలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. 75లో 1వ సబ్ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నియామకాన్ని చేస్తారు. 75లోని 1వ సబ్ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి నియమిస్తాడు. అదేవిధంగా ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమిస్తాడు. 2లో రాష్ట్రపతి విశ్వాసం మేరకు మంత్రిమండలి అధికారంలో ఉంటుందంటే ఏంది? పదవీ కాలం. దీని కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 2 టైం. ఇక్కడ రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించవచ్చు. 75 3వ అధికరణ ప్రకారం సమిష్టి బాధ్యత వహించాలి. లోక్సభకి సమిష్టి బాధ్యత అంటే లోక్సభలో మెజారిటీ లేకపోతే వారు తమ అధికారాన్ని కోల్పోతారు. నెక్స్ట్ 4లో ప్రమాణ స్వీకారం. మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో స్వీకారం చేస్తుంది. అంటే 4లో ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ అర్హతలు. 5లో అర్హతలు. ఈ విధంగా రైమింగ్ లెటర్ ద్వారా. మరి జీతభత్యాలు 6లో శాలరీస్. ఈ విధంగా రైమింగ్ లెటర్ ద్వారా, రైమింగ్ వర్డ్ ద్వారా మనం ఈజీగా వీటిని గుర్తించవచ్చు. 5లో అర్హతలు ఏంది? మంత్రిమండలి సభ్యుడిగా నియమించబడే వ్యక్తి అంటే పార్లమెంటు సభ్యుడై ఉండాలి. అలా లేని పక్షంలో 6 నెలల్లోగా ఎన్నికైనా కావాలి లేదా నియామకమైనా చేయబడాలి. అలా కాని పక్షంలో తన మంత్రి పదవిని కోల్పోతాడు. అంటే 5లో అర్హతలు. 6లో మంత్రిమండలి సభ్యుల యొక్క జీతభత్యాలు. ఇక్కడ మంత్రిమండలి అంటే ప్రతిసారి సభ్యులు అనుకోమాకండి. మంత్రిమండలి అనగానే ప్రధానమంత్రి ప్లస్ ఇతర మంత్రులు అందరూ వస్తారు.
మంత్రిమండలి అంటేనే ఇంక్లూడెడ్ పిఎం. నెక్స్ట్ 77 ప్రభుత్వం కార్యకలాపాల నిర్వహణను, అంటే ఇక్కడ ఏంది, ప్రభుత్వం కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహిస్తుంది. 1 ప్రకారం రాష్ట్రపతి ద్వారా నిర్వహిస్తుంది, మరి దానిని న్యాయస్థానం ముందు ప్రశ్నించరాదు. 3 ప్రకారం శాఖలు కేటాయిస్తుంది. మరి 78లో రాష్ట్రపతికి మరియు మంత్రిమండలికి మధ్య సంధానకర్త ప్రధానమంత్రి మంత్రిమండలి నిర్ణయం రాష్ట్రపతికి తెలియజేస్తాడు. ఒకవేళ రాష్ట్రపతికి తెలియజేయాలనుకోండి, రాష్ట్రపతి స్వయంగా తెలుసుకుంటాడు 2 ప్రకారం. 3 ప్రకారం పునఃపరిశీలనకి పంపుతాడు, అంటే మంత్రిమండలి నిర్ణయాలను పునఃపరిశీలనకి పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ విధంగా ఈ మంత్రిమండలికి సంబంధించిన 74, 75, 77, 78 ఈ ఆర్టికల్స్ పైన ఖచ్చితంగా గ్రూప్ 2 జరగబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అటు సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా జనరల్ స్టడీస్లో కూడా ఇండియన్ పాలిటీ విభాగం ఉంది. దాంట్లో కూడా రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అంశం ఆధారంగా అయినా ఈ మంత్రిమండలి ఏర్పాటు గురించి ఈ అధికారం రావచ్చు. ఏ విధంగా రావచ్చు? ఇండైరెక్ట్గా మంత్రిమండలి ఏర్పాటు ఏ అధికారం ప్రకారం జరుగుతుంది, లేదా ప్రమాణ స్వీకారం ఏ అధికారం ప్రకారం చేస్తారు, లేదా లోక్సభకు సమిష్టి బాధ్యత లేదా శాసనసభకు సమిష్టి బాధ్యత వహించేది ఏ అధికారం ప్రకారం చేస్తారు, లేదా మంత్రిమండలి సభ్యుల్లో లోక్సభ సభ్యుల మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదు, చిన్న రాష్ట్రాలు అయితే మంత్రిమండలి సభ్యులు గరిష్టంగా ఎంతవరకు ఉండొచ్చు అనే అంశాల మీద ప్రశ్న రావటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. నేను ఎక్కువ లైక్ చేసినట్లయితే, ఎక్కువ మంది ఈ వీడియోని చూస్తున్నట్లయితే నేను కూడా ఎక్కువ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. నాకు కూడా మీరు ఇచ్చే లైక్స్, షేర్స్ బూస్టింగ్గా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్.